ప్రపంచ స్థాయి గ్రీన్ఫీల్డ్ రాజధానికి అమరావతిని తీర్చిదిద్దే లక్ష్యంతో సీఎం నారా చంద్రబాబు నాయుడు సమగ్ర ప్రణాళికలు రూపొందించారని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తెలిపారు. రైతుల సహకారంతో ల్యాండ్ పూలింగ్ విధానం ద్వారా 1000 ఎకరాల భూమి సేకరించడం దేశంలోనే అతిపెద్ద భూసేకరణగా నిలిచిందని పేర్కొన్నారు. రాజధాని ప్రాంత అభివృద్ధి కోసం ప్రత్యేకంగా సీఆర్డీ ఏర్పాటు చేసి ప్రణాళికాబద్ధంగా పనులు ప్రారంభించారని చెప్పారు. అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు వంటి కీలక భవనాల నిర్మాణానికి శ్రీకారం చుట్టడమే కాకుండా తాత్కాలిక భవనాల ద్వారా పరిపాలనను వేగంగా ప్రారంభించారని తెలిపారు. రోడ్లు, డ్రైనేజ్, త్రాగునీరు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి పెద్ద ఎత్తున చర్యలు తీసుకున్నారని వివరించారు. జగన్ చేసిన అభివృద్ధి ఏమిటో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలుసని ఘాటుగా విమర్శించారు. తుగ్లక్ చర్యలతో 3 రాజధానుల 3 ముక్కలాట్లు ఆడారని మండిపడ్డారు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం, ఏదైతే మొన్న అసెంబ్లీలో చరిత్రలో నిలిచిపోయేలాగా మన ఆంధ్ర రాష్ట్ర రాజధానికి చట్టబద్ధత ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం అసెంబ్లీలో తీసుకోవడము నిజంగా ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు. ఎందుకంటే మనం చూసినాం, గతంలో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మనము ఎటువంటి పరిస్థితులలో మన ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నాం, మరి రాజధాని ఎక్కడ పెట్టాలనేది కూడా మనం డిస్కషన్ లేకుండానే మన విభజన జరగడము, లోటు బడ్జెట్ ఉండడము, అప్పులు మీదకేసుకొని ఎన్నో ఇబ్బందులతో మన రాష్ట్ర విభజన జరిగింది. విభజన జరిగిన తర్వాత మరి ముఖ్యమంత్రి గారికి, చంద్రబాబు నాయుడు గారికి అప్పుడు ఒక పెద్ద బాధ్యత ఏంటంటే, అసలు రాజధాని లేని రాష్ట్రంగా మనము విడిపోయినాము. రాజధాని పెట్టాలంటే ఎక్కడ పెట్టాలని చెప్పి చాలా చర్చలు చేసిన తర్వాత విజయవాడ, గుంటూరు మధ్యన పెట్టాలని చెప్పి అప్పుడు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయానికి మరి అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక డిబేట్, ఒక చర్చ అసెంబ్లీలో జరిగింది. ఆ చర్చ జరిగినప్పుడు మేమందరం కూడా, మేము వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నాం అప్పట్లో, ఆ డిస్కషన్ జరిగినప్పుడు కూడా ఎక్కడ కూడా ఎటువంటి అబ్జెక్షన్ పెట్టకుండా జగన్మోహన్ రెడ్డి గారు మేము మద్దతు ఇస్తున్నాము, అమరావతి రాజధానిగా ఉండాలని చెప్పి మేము మద్దతు ఇస్తున్నామని చెప్పి చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. నేను ఇక్కడే ఇల్లు కట్టుకుంటాను అని చెప్పి చెప్పడం జరిగింది. మా వాళ్ళందరూ ఇక్కడే ఇల్లు కట్టుకుంటారని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఒక పక్కన సపోర్ట్ చేస్తూనే ఇంకో పక్కన అదే రైతుల భూమి ఎవరైతే ఇస్తామని ముందుకు వచ్చారో, రాజధానికి భూమి 30,000 ఎకరాలు దాదాపుగా స్వచ్ఛందంగా రైతులు ముందుకొచ్చి ఇవ్వాలని అనుకున్నారు. ఎక్కడ కూడా లాఠీ చార్జ్ జరగలేదు, ఎక్కడ కూడా రైతులు ధర్నాలు చేయలేదు, ఎక్కడ కూడా మహిళల పైన దాడులు చేయలేదు. స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. వాళ్ళకి కావాల్సింది ఏందనేది అడిగినారు. దానికి తగినట్టుగానే ప్రభుత్వం అప్పట్లో ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. కేవలం 60 రోజుల నుంచి 90 రోజుల మధ్యన ఇంత తక్కువ సమయంలో అన్ని 1000 ఎకరాలు ప్రభుత్వంకి రాజధాని కోసం ఇవ్వడం అనేది దేశంలో ఎప్పుడు కూడా జరగలేదు. అది కేవలం చంద్రబాబు నాయుడు మాత్రమే సాధ్యమైందని గర్వంగా ఈరోజు మేము తెలియజేసుకుంటున్నాం. మరి అటువంటి రాజధాని మేము మద్దతు ఇస్తున్నామని చెప్పంగానే రైతులు భూమి ఇవ్వడానికి ముందుకు వస్తుంటే వాళ్ళ భూములు కాలుస్తారు, వాళ్ళ పంటలు కాలుస్తారు, భూమి ఇవ్వద్దని చెప్పి బెదిరిస్తారు. ఒక పక్కన అవి కూడా చేశారు. కానీ ఏదేమైనా భూమి ఇవ్వాలని నిర్ణయించుకొని రైతులు అప్పుడు ఇవ్వడం జరిగింది. ఇది ఒక పక్కన జరుగుతూనే మరి 30,000 ఎకరాలు భూమి ఇచ్చిన తర్వాత ఆ ప్రభుత్వము రాలేకపోయింది. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, వైఎస్ఆర్సీపీ నాయకులు అధికారంలోకి వచ్చిన తర్వాత కూర్చోడానికి అసెంబ్లీ ఎవరు కట్టించినారు? హైకోర్టు ఎవరు కట్టించినారు? ఇవన్నీ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కట్టినవి కాదు. చంద్రబాబు నాయుడు గారు 14-19 టైంలో కట్టించిన భవనాల్లోనే ఈరోజు అసెంబ్లీలు కూడా జరుగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రాజధానిని అభివృద్ధి చేస్తారేమో, ఇంకా గొప్పగా ఏమైనా చేస్తారేమో అని చెప్పి నమ్మి ఓట్లేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఒక్క రాజధాని కాదు, నేను ఇంకొక రెండు రాజధానులు ఇస్తాను మీకు అని చెప్పి ఏదో చాక్లెట్లు బిస్కెట్లు ఇచ్చినట్టుగా 3 రాజధానులు చెప్పి ఆంధ్ర రాష్ట్రాన్ని నవ్వుల పాలన చేసింది జగన్మోహన్ రెడ్డి. దేశంలో ఎక్కడ కూడా ఈ 3 రాజధానులు లేవు.
అటువంటిది ఒక రాజధాని కట్టుకోవడానికే మనకి లోటు బడ్జెట్ తో డబ్బులు లేక ఇబ్బందులు పడుతుంటాయి. ఈయన 3 రాజధానులు కట్టిస్తాడంట. 3 రాజధానుల పేరు మీద 3 ముక్కల ఆట ఆడి రాష్ట్రాన్ని విభజన చేసి ఆల్రెడీ ముక్కలైన రాష్ట్రాన్ని ఇంకా 3 ముక్కల ఆటలు ఆడి రాయలసీమ ప్రాంతం వాళ్ళని మోసం చేసి అమరావతి రైతుల భూమి ఇచ్చిన వాళ్ళ మీద వాళ్ళని రోడ్డు మీదకి తీసుకొచ్చి విశాఖపట్నంలో కబ్జాలు చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టి ఏ ప్రాంతం వాళ్ళు కూడా సంతోషంగా లేకుండా చేసినాడు. మరి అదే విధంగా మొన్న రాజధానికి చట్టబద్ధత అమరావతికి ఇవ్వాలని చెప్పి అసెంబ్లీలో చర్చ జరిగితే దాని గురించి ఒక్క వైసీపీ నాయకుడు దీని గురించి స్పందించారు. దీని గురించి ఒక్కరు మాట్లాడరు. ఇంకా మొన్న నేను ఇందాక పేర్నే నాని గారిది ప్రెస్ మీట్ చూసా. ఆయన అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము చాలా గొప్ప పనులు చేసినాము. చంద్రబాబు నాయుడు ఏం చేసినాడు? ఒక హైకోర్టు కట్టినాడు, ఒక అసెంబ్లీ కట్టినాడు, 2-3 బిల్డింగ్లు కట్టినాడు, కొన్ని రోడ్లు వేసినాడు. దీనికా రాజధాని అని చెప్పి మాట్లాడుతున్నారు. మరి వీళ్ళేం చేస్తున్నారు? సరే మేము అన్నే చేశామని చెప్పి మీరు మాట్లాడుతున్నారు కదా. మరి వైసీపీ నాయకులు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని కోసం మీరు ఎంత డబ్బు ఖర్చు పెట్టినారు? పోలవరం కోసం ఎంత డబ్బు ఖర్చు పెట్టినారు? ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి ఎంత ఖర్చు పెట్టారు? ఏమీ లేదు, అన్ని సున్నా. ఏమి వీళ్ళు ఖర్చు పెట్టారంట, వీళ్ళు అభివృద్ధి చేయరంట. కానీ మేము ఎందుకు తక్కువ చేశామని చెప్పి మా మీద ప్రశ్నిస్తున్నారు. ఏమాత్రమైనా ఇంగిత జ్ఞానం ఉండి మాట్లాడుతున్నారా అని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళకి తెలియజేసుకుంటున్నాం. ఈ రోజు రాజధాని అమరావతి అని చెప్పిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు కట్టుకున్నారు, విశాఖపట్నంలో కూడా ఇల్లు కట్టుకున్నారు, ఆయనకి రాయలసీమలో కూడా ఇల్లు ఉంది. అంటే ఈయనలాగా మిగతా ప్రజలందరూ కూడా 3 ఇల్లు కట్టుకోవాలంటున్నా రాజధాని 3 ఉంటే. ఈ రోజు రాజధాని అమరావతి అని గర్వంగా చెప్పుకోదట్టుగా చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయము కేంద్రంలో కేబినెట్ ఒప్పుకొని ఇప్పుడు లోక్సభలో చర్చ, తర్వాత రాజ్యసభలో చర్చ, ఆ తర్వాత మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆమోదం తీసుకొని బయటికి వస్తే తెలుగు వాళ్ళు ఆంధ్ర రాష్ట్రము ప్రజలందరూ కూడా వచ్చే తరాలు కూడా చంద్రబాబు నాయుడు గారిని కుటుంబ ప్రభుత్వాన్ని గుర్తు పెట్టుకుంటారు. ఎందుకంటే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మీ రాజధాని ఏదంటే ఒకరి పక్కన ఒకరు చూసుకొని ఏది చెప్పాలో అర్థం కాదు. కర్నూలు చెప్పాలా, విశాఖపట్నం చెప్పాలా, అమరావతి చెప్పాలా, ఏది చెప్పాలో అర్థం కాలే. కానీ ఇప్పుడు గర్వంగా మా రాజధాని అమరావతిని గర్వంగా చెప్పుకోదట్టుగా ఈరోజు మేము చర్యలు తీసుకున్నాం. అంతేకాదు ముఖ్యమైన ఉద్దేశం ఇక్కడ ఇంకోటి ఏదైనా ఉందంటే, పరిశ్రమలు ఏదైనా వచ్చి అమరావతిని డెవలప్ చేయాలంటే, ఏదైనా హోటల్ కట్టాలన్నా, ఇన్స్టిట్యూట్స్ పెట్టాలన్నా, పెద్ద పెద్దవి ఏమన్నా ఇన్వెస్ట్మెంట్ రావాలంటే కూడా ఇది బాగానే ఉంది, మేము పెడతాము. రాజకీయ కోణం పక్కన పెడితే పరిశ్రమలు పెట్టడానికి మేము వచ్చిన వాళ్ళు రేపు పొద్దున మళ్ళీ ఏదైనా పొరపాటున వాళ్ళు వస్తే రాజధాని మారుస్తే మా పరిస్థితి ఏంటి అని చెప్పి వాళ్ళు మొత్తుకుంటుంటే చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేశారు. మళ్ళీ రాజధాని జోలికి ఎవరు పోకుండా, మళ్ళీ ప్రజల జీవితాలతో ప్రజల నిర్ణయాలతో ఆడుకోకుండా ఈ రోజు ఒక చరిత్రలో నిలిచిపోయేలాగా ఈ నిర్ణయం తీసుకొని చట్టబద్ధత ఇవ్వడమే కాకుండా కేంద్రాన్ని ఒప్పించి ఈ రోజు లోక్సభ రాజ్యసభలో ఆమోదం జరిగి బయటికి వస్తే మాత్రము ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు, సంతోషపడుతున్నారు. ఈ తుగ్లక్ లాంటి పరిపాలన మళ్ళీ పొరపాటున కూడా రాదు, రాకుండా చేస్తాము. కానీ ఒకవేళ వచ్చినా కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా రాజధాని కాపాడుకోవడానికి నిర్ణయం తీసుకున్నాం. ఈరోజు రాయలసీమనే చూసుకుంటే హైకోర్టు తీసుకొస్తామని చెప్పి పాలాభిషేకాలు చేసినారు. హైకోర్టు కాదు కదా, బెంచ్ కూడా ఇవ్వలేకపోయినారు. మేము ఫస్ట్ నుంచి మా స్టాండ్ బెంచ్ మేము అప్రూవ్ చేయడం జరిగింది. అంతేకాకుండా రాయలసీమకి ప్రాజెక్టులు అన్నారు. ఎక్కడ తీసుకొచ్చారు ప్రాజెక్టులు? చివరి ఆయకట్టు వరకు నీళ్లు తీసుకురావాలని ఎప్పుడైనా ఏ రోజైనా మాట్లాడినారా? అంతెందుకు ఈ రోజు తెలుగంగ ఆఫీస్ లో మనం కూర్చున్నాం, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆఫీస్ లో కూర్చున్నాం. ఏ ఒక్క రోజైనా ఏ ఎమ్మెల్యే అయినా వైసీపీ నాయకులు ఎవరైనా ఎప్పుడైనా వచ్చి ఇక్కడ కూర్చున్నారా? అసలు ఏం జరుగుతుందో ఎప్పుడైనా చూసినారా? చివరి ఆయకట్టు కంటే నీళ్లు రావాలంటే ఏం చేయాలో మీకు తెలుసా? ఏమీ లేదు. ఎవరంటే అధికారులకు ఫోన్ చేస్తారు, నీళ్లు పంపి అంతే, మా పని అయిపోయింది. ఎక్కడి నుంచి రావాలా, ఎంత రావాలా, ఎప్పుడు రావాలా, ఎట్లా వాడుకోవాలనే అవగాహన కూడా లేకుండా వైసీపీ నాయకులు గతంలో పరిపాలన చేశారు. మంత్రులు నిన్నారు వైసీపీలో. నాకు తెలిసి ఇప్పుడు సడన్ గా అడిగిన మీడియా మిత్రులు ఎవరు కూడా చెప్పలేరు ఏ మంత్రికి ఏ శాఖ ఉందనేది. అందరికి కలిపి జగన్మోహన్ రెడ్డి ఒకటే శాఖ ఇచ్చినాడు,
చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ తిట్టడము, తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కేసులు పెట్టడము. ఇది కాక ఏమైనా చేయగలిగినారా? ఈరోజు నంద్యాల జిల్లాకి, రాయలసీమ ప్రాంతానికి మేలు చేసింది ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలము గతంలో ఎన్టీ రామారావు గారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు, తర్వాత మేమంటే తెలుగుదేశం పార్టీ నాయకులు. అంతేగాని ఎప్పుడైనా ప్రాజెక్టుల గురించి మాట్లాడిన రోజు వైసీపీ వాళ్ళది లేదు. లిఫ్ట్ ఇరిగేషన్, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడినారు. ఏది రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్? కేవలం కమిషన్లు కక్కుర్తిపడి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టడం జరిగింది. రాయలసీమ వాసులు జగన్మోహన్ రెడ్డి రాయలసీమకి మేలు చేశాడు, రాయలసీమ పులి అని చెప్పుకొని తిరుగుతున్న ఇదే రాయలసీమ వైసీపీ నాయకులకు మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఏదైతే